హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సునీల్. ఈరోజు మనం డిమాండ్ అండ్ దాంతోపాటుగా డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద డిమాండ్ ఆర్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అన్న డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చాలా బ్రీఫ్గా చూద్దాం స్టూడెంట్స్. కమింగ్ టు డిమాండ్, సో the desire backed up by willingness and ability to pay a sum of money for some quantity of a good or service. సో డిమాండ్ అంటే ఏంటి? ఒక వస్తువు కావాలి అనుకున్నప్పుడు దాని ఒక వెలని పే చేసి ఆ గూడ్ కానీ లేదా సర్వీస్ పొందడాన్ని డిమాండ్ అంటాం. సో అలా ఎంతమంది ఆ గూడ్కి ఉన్నారు అన్న మెజర్మెంట్ మనకి డిమాండ్ వల్ల తెలుస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే డిమాండ్ ఇస్ నథింగ్ బట్ విల్లింగ్నెస్ టు పర్చేస్ గూడ్ ఆర్ సర్వీస్. సో ఎంత కోరిక ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఆ పలానా వస్తువుకి ఎగబడి తీసుకోవడానికి, మాకు ఆ గూడ్ కావాలి అన్న మెజర్మెంటే డిమాండ్ అంటే. సో డిమాండ్ క్లియర్గా స్టూడెంట్స్, డిమాండ్ ఫంక్షన్ అంటే చూద్దాం స్టూడెంట్స్. So demand function. The demand function is a mathematical expression showing the relationship between the quantity demanded of a commodity and the factors that determine it. So demand అంటే ఏంటి? ఒక గూడ్ని కొనాలనుకున్న willingness. సో willingness to purchase good or service. డిమాండ్ ఫంక్షన్కి వచ్చేసరికి అదొక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఫంక్షనల్ రిలేషన్షిప్ చూపించడం జరుగుతుంది. దేనికి డిమాండ్కి కారణమైన కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. డిమాండ్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. అలా పెంచే ఫ్యాక్టర్స్, తగ్గించే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఒకవైపు. సో ఈ ఫ్యాక్టర్స్కి ఈ డిమాండ్కి ఉన్న ఫంక్షనల్ రిలేషన్షిప్ చూపించే ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషనే డిమాండ్ ఫంక్షన్ అంటే. సో డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. దాని ఎక్స్ప్రెషన్ చూడండి, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఇట్ షోస్ ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ డిమాండ్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్. సో ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్కి ఉన్న రిలేషన్, ఫంక్షనల్ రిలేషన్ని మనకు ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూపించేదే డిమాండ్ ఫంక్షన్ అంటే. సో అది దాని డిమాండ్ ఫంక్షన్ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్, పి ఆఫ్ ఎస్, పి ఆఫ్ సి, వై అండ్ టీ. సో డి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? డిమాండ్ ఫర్ గుడ్ ఎక్స్. అండ్ పి ఆఫ్ ఎక్స్ అంటే ప్రైస్ ఆఫ్ ఎ గుడ్ ఎక్స్. సో ఏదైతే మాట్లాడతాం దాన్ని ప్రైస్. అండ్ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్. సో ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటి? ఏ గూడ్ అయితే గురించి మాట్లాడుతున్నామో దాని సబ్స్టిట్యూట్. సపోజ్ మనం థమ్స్అప్ కోసం మాట్లాడుతున్నాం. సో థమ్స్అప్కి సబ్స్టిట్యూట్ ఎవరు? స్ప్రైట్, ఇంకా కోకోకోలా. సో దాని ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. అండ్ ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీస్. కాంప్లిమెంటరీస్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఒక ఫోన్ కాల్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఫోన్ కాల్ చేసుకోవాలనుకుంటే ఏం కావాలి? మీకు మొబైల్ కావాలి. మొబైల్ అంటే సరిపోతుందా? సిమ్ కార్డ్ కూడా కావాలి. సో మనము సపోజ్ మనకి మొబైల్తో పని ఏంటి? ఫోన్ కాల్ చేసుకోవడం. సో ఆ ఫోన్ కాల్ చేసుకోవడానికి ఆ కోరిక తీరాలి అంటే దాంతోపాటుగా సిమ్ కార్డ్ ఉండాలి. సపోజ్ మనము మొబైల్స్ కోసం మాట్లాడుతున్నాం అనుకోండి. సో సిమ్ కార్డ్ ప్రైస్ కూడా మొబైల్స్ యొక్క డిమాండ్ని ఫ్లక్చుయేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. క్లియర్ స్టూడెంట్స్? సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి? దాని బదులుగా ఇంకో దాంతో ఆ కోరిక తీరే గూడ్ని సబ్స్టిట్యూట్ అంటాం. థమ్స్అప్కి స్ప్రైట్ లాగా. కాంప్లిమెంటరీ అంటే ఏంటి? మొబైల్తో పని జరగాలి అంటే ఏం కావాలి? సిమ్ కార్డ్ కావాలి. సో మొబైల్కి సిమ్ కార్డ్ని ఏమంటాం? కాంప్లిమెంటరీ గూడ్స్ అంటాం. మొబైల్ అండ్ సిమ్ కార్డ్ ఆర్ కాంప్లిమెంటరీ. థమ్స్అప్, స్ప్రైట్ సబ్స్టిట్యూట్స్. సో దీనికి బదులుగా అది వాడటం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే సబ్స్టిట్యూట్ అంటే దాన్ని రీప్లేస్ చేసేది. కాంప్లిమెంటరీ అంటే దాంతో పాటుగా వాడాలి దాన్ని. సిమ్ కార్డ్ ఇండివిజువల్ వాడడం కుదరదు, మొబైల్ ఇండివిజువల్ వాడడం కుదరదు, రెండు కలిపి వాడాలి. అలా వాడే గూడ్స్ని కాంప్లిమెంటరీ గూడ్స్ అంటారు. సబ్స్టిట్యూట్స్ అంటే దానికి బదులుగా వాడే గూడ్స్ని సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటారు. సో నెక్స్ట్ వై అంటే ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్. అండ్ నెక్స్ట్ ఎఫ్ అంటే ఫంక్షనల్ రిలేషన్షిప్. డిమాండ్కి ఇవన్నిటికి చూపించే ఫంక్షనల్ రిలేషన్షిప్. టీ అంటే టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది కన్స్యూమర్. క్లియర్ స్టూడెంట్స్?
సో డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి? డిమాండ్కి, ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్కి ఉన్న ఫంక్షన్ రిలేషన్ చెప్పేది. సో ఈ డిమాండ్ ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ అవి డిమాండ్ మీద ఏ విధంగా వాటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అన్న డీటెయిల్స్ మనం చూద్దాం స్టూడెంట్స్. సో డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ లేదా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డిమాండ్ అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ ఏంటి? ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. సో ఒక కమోడిటీకి ప్రైస్ కనుక పెరిగింది అనుకోండి, డిమాండ్ తగ్గిపోతుంది. అదే ప్రైస్ తగ్గింది అనుకోండి, డిమాండ్ పెరుగుతుంది. సో ప్రైస్కి డిమాండ్కి రిలేషన్ ఏంటి? ఇన్వర్స్ రిలేషన్. ఏంటి స్టూడెంట్స్? ఇన్వర్స్ రిలేషన్. ప్రైస్కి డిమాండ్కి రిలేషన్ ఏంటి? ఇన్వర్స్ రిలేషన్. ఇన్వర్స్ అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. సో ఫస్ట్ డిటర్మినెంట్ అయిన ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ డిమాండ్కి ఇన్వర్స్ రిలేషన్లో ఉంటుంది. సో నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్. సో ఒకవేళ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ పెరిగింది అనుకోండి, అండ్ సపోజ్ మనం థమ్స్అప్ కోసం మాట్లాడుతాం అనుకున్నాం కదా ఇందాక. సో స్ప్రైట్ వాల్యూ ప్రైస్ పెరిగిపోయింది, అప్పుడు ఏం చేస్తారు? అందరూ థమ్స్అప్పే తాగుతారు. సో మన ఎనిమి యొక్క అంటే మన కాంపిటీటర్ యొక్క గూడ్కి ప్రైస్ పెరిగితే అది మనకి ప్లస్సే, పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ కనుక పెరిగితే మన డిమాండ్ పెరుగుతుంది, మన గూడ్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. మనం ఏ గూడ్ కోసం మాట్లాడుతున్నాం ఆ గూడ్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. సో కానీ కాంప్లిమెంటరీ గూడ్ కనుక రేట్ పెరిగితే, ప్రైస్ పెరిగితే మనకి నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మనకేంటి? సడన్గా సిమ్ కార్డ్ రేట్ పెరిగింది అనుకోండి, మొబైల్స్ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తుంది. సో సబ్స్టిట్యూట్ ప్రైస్ పెరిగితే మన గూడ్కి ప్లస్సే, కానీ మన గూడ్ యొక్క కాంప్లిమెంటరీ గూడ్ ప్రైస్ పెరిగితే కనుక అది మనకి నెగిటివ్ ఎఫెక్ట్. సో ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఏమో పాజిటివే పెరిగితే మనకి, కానీ కాంప్లిమెంటరీ నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ప్రైస్ ఆఫ్ ది కమాడిటీ, మన కమాడిటీ యొక్క ప్రైస్ ఏమో ఇన్వర్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది, సబ్స్టిట్యూట్ యొక్క ప్రైస్ ఏమో మనకి పాజిటివే పెరిగితే మనకి మంచిదే, కానీ కాంప్లిమెంటరీ గూడ్ ప్రైస్ మాత్రం పెరిగితే మన గూడ్ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్. కన్స్యూమర్ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, సపోజ్ ఒక వ్యక్తికి ఐస్ క్రీమ్స్ అంటే బాగా ఇష్టం, తనకి ఇన్కమ్ పెరిగింది, ఇంకా ఎక్కువ ఐస్ క్రీమ్స్ కొంటాడు ఆబ్వియస్గా. సో కన్స్యూమర్ యొక్క ఇన్కమ్ పెరగడం డిమాండ్కి ప్లస్ పాయింటే, డిమాండ్ కూడా పెరుగుతుంది. సో ఇన్కమ్తో పాటుగా గూడ్స్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. సో కన్స్యూమర్ యొక్క టేస్ట్ ప్రిఫరెన్సెస్లో ఎటువంటి చేంజెస్ రాకూడదు. ఒకవేళ చేంజెస్ వచ్చిందనుకోండి, రెగ్యులర్గా తీసుకున్న గూడ్ బోర్ కొట్టింది అనుకోండి, కొత్త గూడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఖచ్చితంగా టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండాలి, అప్పుడే మన డిమాండ్ సేఫ్గా ఉంటుంది. మన గూడ్ కొనే కన్స్యూమర్స్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ కాన్స్టెంట్గా ఉండాలి, ఎటువంటి చేంజెస్ రాకూడదు. చేంజెస్ వస్తే కనుక మన డిమాండ్కి అల్టరేషన్ వస్తుంది. సో నెక్స్ట్ పాపులేషన్. సో పాపులేషన్ పెరగడం వల్ల బేసిక్ నీడ్స్ అయిన ఓల్ గ్రెయిన్స్, మిల్క్ వీటికి డిమాండ్ పెరుగుతుంది. సో పాపులేషన్ కూడా కొన్ని గూడ్స్కి మంచి డిమాండే పెంచేటట్టు ఉంటుంది. సో ఫ్యూ ఆప్షన్స్లో పాపులేషన్ కూడా ప్లస్ పాయింటే. నెక్స్ట్ చేంజెస్ ఇన్ వెదర్. వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా గూడ్లో ఉన్న డిమాండ్ అల్టరేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీస్ ఉంటాయి, సమ్మర్లో చాలా డిమాండ్ ఉంటుంది, వింటర్లో అంత డిమాండ్ ఉండదు. కూల్ డ్రింక్స్కి సమ్మర్లో మంచి డిమాండ్ ఉంటుంది, వింటర్ సీజన్లో డిమాండ్ ఉండదు. సో ఈ విధంగా వెదర్ మారడం వల్ల కూడా గూడ్ యొక్క డిమాండ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం మనం చాలాసార్లు చూస్తాం స్టూడెంట్స్. సో కమింగ్ టు టెక్నాలజికల్ చేంజెస్. టెక్నాలజికల్ చేంజెస్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో ఏంటి, టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల కొత్త ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి. సో కొత్త గూడ్స్ రావడం జరుగుతుంది. సో అప్పుడు పాత గూడ్స్కి డిమాండ్ ఉంటుందా? ఉండదు, డిమాండ్ పడిపోతుంది. సో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడం వల్ల, కొత్త ఇన్వెన్షన్స్ వల్ల, కొత్త గూడ్స్ రావడం వల్ల పాత గూడ్స్కి డిమాండ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా టెక్నాలజికల్ చేంజెస్ కూడా డిమాండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అన్నది చూపిస్తుంది స్టూడెంట్స్. సో లాస్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ బిజినెస్. స్టేట్ ఆఫ్ బిజినెస్ అంటే సో ఏదైనా మార్కెట్ బాగున్నప్పుడు ఖచ్చితంగా గూడ్కి డిమాండ్ ఉంటుంది.
ఒకవేళ ఆ బిజినెస్కి భూమి తగ్గిపోయింది అనుకోండి, ఆ బిజినెస్ని బేస్ అయి ఉన్న అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సపోజ్ మొన్నటిదాకా ఐటీ బాగా భూమిలో ఉండేది, అప్పుడు క్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి డిమాండ్ ఉండేది. సో ఇప్పుడు ఏమైంది, ఐటీస్కి కొంచెం భూమి తగ్గింది. సో ఏమవుతుంది, క్యాబ్స్కి దాన్ని ఆనుకుని దాన్ని ఆధారపడి ఉన్న మిగతా వాటికి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో స్టేట్ ఆఫ్ బిజినెస్ వల్ల కూడా మనకి ఏంటి, డిమాండ్కి ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది. సో మనం మొత్తం ఒకసారి రఫ్గా చూస్తే డిమాండ్ అంటే ఏంటి, డిజైర్ ఆర్ విల్లింగ్నెస్ టు పర్చేస్ గూడ్స్ ఆర్ సర్వీస్. నెక్స్ట్ డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఇది డిమాండ్కి అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్కి ఫంక్షనల్ రిలేషన్షిప్ని చూపిస్తుంది అది ఈ ఎక్స్ప్రెషన్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద డిమాండ్, అవి ఏంటి డీటెయిల్గా చూసాం మనం. ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ, ఇది ఇన్వర్స్ రిలేషన్షిప్, అంటే ఇది పెరిగితే డిమాండ్ పడిపోతుంది, డిమాండ్ పెరిగితే మనకి ప్రైస్ తగ్గాలి. క్లియర్ స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ సబ్స్టిట్యూట్స్ యొక్క ప్రైస్ పెరిగితే మన గుడికి ప్లస్ పాజిటివ్ ఎఫెక్ట్, కానీ కాంప్లిమెంటరీ గుడ్ రేట్ పెరిగితే మాత్రం నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్, అది ఇన్కమ్ ఆఫ్ కన్స్యూమర్ పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్, మన గుడ్ని కొనే కన్స్యూమర్ యొక్క టేస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి. నెక్స్ట్ పాపులేషన్ పెరగడం వల్ల కూడా గూడ్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది కూడా డిమాండ్కి ప్లస్ అయ్యేటట్టుగానే యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ చేంజెస్ ఇన్ వెదర్ చేంజెస్ వల్ల కూడా డిమాండ్లో ఫ్లక్చుయేషన్స్ చూపిస్తుంది. లైక్ వింటర్ సీజన్లో కొన్ని ప్రోడక్ట్స్ కావాల్సి ఉంటుంది, సమ్మర్ సీజన్లో కొన్ని ప్రోడక్ట్స్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెక్నాలజికల్ చేంజెస్ వల్ల కొత్త గూడ్స్ అన్నది రావడం వల్ల పాత గూడ్స్కి డిమాండ్ అన్నది తగ్గిపోతుంది. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ బిజినెస్, సో ఒక బిజినెస్ డౌన్ అవడం వల్ల, దాని భూమి తగ్గిపోవడం వల్ల దాని మీద ఆధారపడినవన్నీ కూడా ఖచ్చితంగా డిమాండ్ అనేది తగ్గిపోతుంది. I hope you were clear with demand and demand functions and determinants of demand. Next video lo మనం types of demands అని చూద్దాం. Students, do share and subscribe our channel. Thank you students.